హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. ఈ పూట దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధన ప్రార్థన చేయుటకు నిమిత్తం దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు. ఆయన మరొక ఆయన చేసిన మేలును ధ్యానించు ఈ పగలకాల సమయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తాం. దానికి ఆధారముగా ఇర్మీయా గ్రంథంలోనికి మనం వెళ్తాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మంచి ఒక దినము ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యమును మనము చదివి ఆ వాక్యములో సత్యమును గ్రహించి దేవునిలో మనం ముందుకు సాగుతాం. చరిత్రం ఇది ఇశ్రాయేలును గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా వారికి ప్రవచనం చెప్తున్నారు. కారణం, వారు దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినారు. వారు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుదరతం నుండి తిరిగి రండి అని దేవుడిని వారిని ఆహ్వానించి ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారానే వారికి హెచ్చరిగా చేస్తున్నారు. ఈ చరిత్రం ఇశ్రాయేలుదే అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలు అయినటువంటి మనకు కూడా ఈ వాక్యము సెలవిచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, మనం ఇంకా దేవుని సన్నిధిలోనికి తిరిగి రావాలి. చదవండి. నీవు వెళ్ళి ఉత్తరపు దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహివారిని ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ద్రోహివారిని ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపపడగాను గనుక నేనెల్లప్పుడు చూశారా, దేవుడు ఎల్లప్పుడూ కోపించేవాడును కాదు. కోపం అతనికి రావడానికి కారణం వీరు తిరుగుబాటు చేశాడు కనుక. ఆ తిరుగుబాటు చేసినందున దేవుడు మరలా ప్రవక్తతో చెప్తున్నాడు, తిరిగి రండి. నేను ఎల్లప్పుడూ కోపపడిన వాడు కాదు, నేను మీ మీద జాలి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మీద ఇందా దయ చూపడానికి కారణము వారి ప్రజలైనటువంటి అబ్రహాం అనే దేవుడు, అబ్రహాముకు దేవుడు ఇచ్చినట్టు వాగ్దానము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు గనక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు మన మీదే జాలి కలగడానికి కారణం దేవుడు పూర్వీకులకు చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే మాట సెలవిచ్చిన వాడు మాట తప్పువాడు కాదు. ఏ మాట అయితే ఆయన సెలవిచ్చాడో అదే మాట తప్పకుండా చేసేవాడుగా ఉన్నాడు. తిరిగి రండి. ఎందుకంటే 103వ కీర్తనం 13వ వాక్యం మనం చూసినట్లు అయితే, మన దేవుడు ఎంతగానో తన భక్తుల మీద జాలి కలిగిన దేవుడుగా, కనింపన దేవుడుగా ఉన్నాడనేటువంటి విషయము ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, తండ్రి తన కుమారి ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి మీద ఎడల జాలి పడను. ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి తన కొడుకు మీదే, తన కుమారుల మీద, తన బిడ్డల మీద ఎంతగానో జాలి ఉంటుందో, అదే రీతిలో అదే విధముగా మీ దేవుడు మీ మీద జాలిపడిన దేవుడుగా ఉన్నాడు. తిరిగి రండి. చేసిన పొరపాటును, చేసిన తప్పును ఒప్పుకొని దేవాది దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి మీద ఇలాగే జాలి పడినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇలాగే ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా దేవుడు దరిద్రములా ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవుడు మన మొర, మన విన్నపములు ఆలకించిన వాడుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో తిరిగి వస్తే మట్టుకుము నీవు ఏ స్థితిలో కూలిపోయినావో అదే స్థితిలో ఇంకా నిన్ను లేవనెత్తి మంచి యొక్క స్థాయిలో నీకు స్థిరపరచబడిన దేవుడుగా ఉన్నాడు. తిరిగి రావాలి మనము. మీరు ఎలాగే దేవుని తొలగిపోయినండి, వారి దేవుని ఆరాధన చేయడం విషయంలో వారు తొలగిపోయినారు. దేవుని నమ్ముకొని ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేయవలసిన వారు
దేవుని ఎత్తు నుండి తిరుగుబాటు చేశారండి. దేవుని పట్టించకుండా దేవుని మాటకి దేవుని ఆజ్ఞకి విధులు కాకున్నట్టు వారు తిరుగుబాటు చేసి ఉన్నారు. కానీ దేవుడు చెప్తుంది కదా, తిరిగి రండి, నేను ఎల్లప్పుడూ మీ మీద కోపపడిన వాడు కాదు. నేను ఎల్లప్పుడూ కోపపడిన వాడు కాదు. నీ తిరిగి వస్తే నేను తప్పకుండా మిమ్మల్ని నేను చేర్చుకున్న దేవుడుగా ఉన్నాడు. ప్రవక్త అయిన యోనాను దేవుడు పిలిచి అన్నాడు, మీరు ఇదిగో నీ వెళ్ళి స్తోత్రం నినవే పట్టణానికి వెళ్ళి ఈ మాట సెలవిచ్చు. వారు చేసిన హేకృతులు నా కంటికి బహు ఘోరముగా ఉంటుంది, కాబట్టి నీవు అక్కడ వెళ్ళి మాట సెలవిచ్చుము అని చెబుతే ప్రవక్త తిరుగుబాటు చేశాడు. ఆయనను మరలా ప్రవక్త స్తోత్రం దేవుడే ఆ స్తోత్రము నినవే పట్టణానికి స్తోత్రము పంపించాడన్నమాట. అక్కడికి వెళ్ళి తన ప్రవచనము ఈ పట్టణముల గురించి దేవుడు ఉద్దేశించిన మాట ఏమేలా ఉంటుందో అదే రీతిగా తాను ప్రవచనం ఎత్తి ప్రవచించినప్పుడు ఆ మాట విన్నవారు ఏం చేశారంటే పశ్చాత్తాపడ్డారు. వారు చేసిన తిరుగుబాటు వారికి అర్థమైపోయింది. దేవుని సన్నిధిలోనికి వారు తిరిగి వచ్చి వారు చేసిన తప్పులు అర్థం చేసుకోని పశ్చాత్తాపడి వారు దేవునిలో 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుండగా దేవుడు వారి ఉపవాసం గురించి కాదు చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? తమ చెడు నడకలు తన చెడు ప్రవర్తనము విసర్జించి దేవుని వైపు వారు తిరిగారని వారి క్రియదారునే చూసి దేవుడు వారినే ఈ నినవే వారు తమ చెడు నడకలను మానుకొనగా వారు చేయుచున్న దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన ఈ కీడు చేయక మానను. ఎంతో మంచి దేవుడు, ప్రియ దేవుడు బిడ్డ. వారు చేసినట్టుండక పాప స్వభావం కలిగినట్టుండక రీతిలో ప్రవర్తించిన ప్రవర్తన చూసి ఇక నాశనం చేశామని దేవుడు అనుకుంటున్నారు. కానీ మన దేవుడు అలాగే ఎవరినే నాశనం చేసిన దేవుడు కాదు. ప్రియ దేవుడు వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఈ తప్పు నుండి మీరు బయటపడండి, ఈ తిరుగుబాటు మీరు చేయకండి, మీరు తిరిగి రండి అని దేవుడు హెచ్చరిక చేస్తాడు. ప్రియులారా, హెచ్చరిక చేయకుండా దేవుడు ఏ కార్యం ఎప్పుడు ఎన్నడూ కూడా చేయలేదు. తమ ప్రవక్త అయినట్టుండక వారికి దేవుడు తన రహస్యమును బయలుపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుడు తన ప్రవక్తలకు మరుగైన విషయము బయలుపరిస్తుంది. ఎందుకంటే ప్రజల్ని ఎవరిని చంపాలని దేవుడు ఉద్దేశించలేడు. కారణం ప్రతి ఒక్క మానవుడు దేవుని సృష్టి కనుక ఆ సృష్టి మొత్తం దేవుని ఆరాధన చేయాలనే ఉద్దేశం దేవుడికి ఉన్నది కనుక దేవుడు తన చేతిలో నిర్మించిన మనుషులనే పాడు చేయాలని దేవుడు ఉద్దేశించలేదు. ఈ పగల్కాల సమయము మనల్ని దేవుడు ప్రేమించి ఈ యొక్క వర్తమానం నీకు అందించినప్పుడు ఏ విషయమైనా దేవుని దూరమై ఉండిన విషయాలుండి అది అర్థం చేసుకొని తిరిగి ఆయన యొద్దకి రండి. ఆయనను ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుడు జాలి పడినట్లు తన యందు భయభక్తుల గారి మీద అయినా జాలి పడిన దేవుడుగా అయినాడు. అదే అధ్యాయం 103వ కీర్తనలో 9 వాక్యం చదవండి. 103వ కీర్తనలో 9 వచనం ఒకసారి చూడండి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు. మన పాపమును బట్టి మన క్రియను బట్టి మనకు ప్రతికారం ఆయన చేయలేడు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం కూడా ఇయ్యలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు. మనము చేయుచున్న పాప క్రియల్ని అర్థం చేసుకొని ఒక్కసారి మనము దాన్ని ఆలోచన చేస్తే ఎంత ఘోరమైనటువంటి పాపము మన జీవితంలో మనం చేసి ఉండవచ్చు. దేవుని దుఃఖిపించిన ఎన్నో మాటలు మనం మాట్లాడి ఉండవచ్చు. కానీ సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు అదేమి లెక్క చెయ్యక
మీ మీద, నా మీదే, మన అందరి మీదే జాలి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇంకను జాలితో ఉన్న దేవుడుగా ఉన్నాడు. మీరు తిరిగి రండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే, ఇదిగో ప్రవక్త చెప్పబడిన మాట విని ప్రజలు ఓ ఏక మనసులో చెప్పిన ఒక మాట ఇక్కడ రాయబడి ఉన్నది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచెను. ఆయన మనల్ని చీల్చివేసెను. ఎందుకు చీల్చివేశాడు? మన క్రియను బట్టి, మన తప్పులను బట్టి. మనం ఇంకా పాపం చేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి, మన పాపానికి ఎటువంటి అదే అర్థం కాకుండా రీతిలో మనం పాపం చేస్తున్నారు కనుక, మనం పాపం చేసిన పాపానికి మనం ఏమాత్రం పశ్చాత్తాపడలేదు కనుక తిరిగి రండి. ఆయన మనం చీల్చాడు, కానీ ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే గాయపరచును, ఆయనే గాయమును కట్టువాడుగా ఉన్నాడు. ఈ పగల్కాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలో గాయం కలిగి ఉంటున్నాము? నీకు కలిగిన గాయం ఏమిటి? ఒకవేళ నీవు చేసిన పాపాన్ని బట్టి గాయం వచ్చిందా నీకు? ఇక దేవుని నుండి దూరం అయిపోయి నీకు ఈ గాయం కలిగిందా? ఈ పగల్కాల సమయము ఈ గాయమునే కట్టువాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు వస్తే తప్పకుండా నీ గాయమునే కట్టును ఆయన. ఇక్కడ హోషేయ ప్రవక్త చెప్పబడిన మాటలు విని తిరిగి రండి, మరి దేవుని యొద్దకే మనం తిరిగి వెళ్దాం. ఆయన మన బాగు చేస్తాడు. ఒకసారి చదవండి. మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి, ఆయన మనల్ని చీల్చివేసి ఉన్నాడు, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. హల్లెలూయా. నిన్ను బాగు చేసిన వాడు ఆయన కనుక ఈ పగల్కాల సమయం తిరిగి రండి దేవుని సన్నిధిలోనికి. వేరే ఎక్కడికి వెళ్తే కూడా మీకు మేలు కలగదు. మరి ఎక్కడికి మీరు వెళ్ళినా అది ప్రయోజనాలు. టైం వేస్ట్ తప్ప, డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప మరి ఏ ప్రయోజనం ఉండదు. కానీ నిజమైన దేవుని యొద్దకు తిరిగి వస్తే ఈ దేవాది దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన మిమ్మల్ని గాయమనే కట్టువాడుగా ఉన్నాడు. ఆ గాయం అది త్వరలోగానే మానినట్లు, అది త్వరలోగానే స్వస్థత పొందినట్లు ఈ పగల్కాల సమయము దేవుడు మీకు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రవక్త యెరెమీయా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పిన వెంటనే వారు చేసిన తప్పు ఏమిటో, వారి భావం ఏమిటో అని అర్థం చేసుకున్న మనసు వారికి దేవుడు కలుగజేసి ఉన్నారు. వారు చేసిన పొరపాటు ఏంటంటే జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి జీవం లేని దానిని వారు వెంబడించారు. అది వారి సృష్టి. వారు తమ ఇష్ట ప్రకారం తయారు చేసిన ఒక బింబము లేక ఒక బొమ్మ లేక ఒక కర్రతో తయారు చేసిన ఏదో ఒకటి దేవుడుకు దాని మీదే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి చిన్న ఆజ్ఞకి వ్యతిరేకమైన కార్యాలు వారు చేశారు. ఆ ఆజ్ఞ అనుసరించకుండా ఆ ఆజ్ఞను విడిచిపెట్టిన రీతిలో వారి ముందుకు సాగి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, తిరిగి రండి, నేనే మిమ్మల్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మనల్ని ఎందుకు చీల్చాడు అని అర్థం చేసుకోవాలి. ఉట్టిగిన చీల్చలేదు, చేసిన పొరపాటును బట్టి, చేసిన పాపాన్ని బట్టి చీల్చరు. రండి, ఆయన మనల్ని బాగు చేశారు. మరి 102వ కీర్తనం 21 వాక్యం కూడా చూడండి. 102వ కీర్తనంలో 21 వచనం చదువు. 102వ కీర్తనం 21 వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూచుననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడేను. సృజింపబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను.
నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు ఆది అందు భూమిని పునాది వేసితివి. ఆమేన్. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, నీవే శాశ్వతమైన దేవుడు, నీవే జీవం కలిగిన దేవుడు, నీవు తప్ప మరి దేవుడు లేదు. నా దినమెల్లా లెక్కించినట్లు, నా హృదయం ఇంకా దేవా నీలో నిలిచి ఉండినట్లు నాకు ఒక మంచి హృదయమును దయచేయి. తిరుగుబాటు చేసినటువంటి ఒక వారు తమ తిరుగుబాటుని అర్థం చేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రియమైనటువంటి ఒక దేవుని బిడ్డలారా, దేవుడు వారిని రక్షించి దేవుడుగా ఉన్నాడు. విలామ వాక్యం 2వ అధ్యాయం 19 వాక్యం ఏం చెప్తుంది? దేవుడు వాక్యం ఎక్కడ సెలవుస్తుంది? నీళ్లు కుమ్మరిచినట్టు మీ హృదయమును దేవుని సన్నిధిలో చదవండి. 2వ అధ్యాయం 19 వచనంలో రాయబడి ఉన్నది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని మీ హృదయమున కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించినట్లు, మొదట్లా నీళ్లు కుమ్మరించినట్లు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న సమస్య అర్థం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు కళ్ళ నుండి కన్నీరు దారదారగా కాస్తూనే ఉంటుంది. అది ప్రభావం ఇలాగ కారుతూనే ఉంటుంది. ఆ సమస్య అయినా ఆ వేదన ఎంతవరకు ఉంటుందో ఆ వేదన అర్థం చేసుకున్నప్పుడు అలాంటి కన్నీరు వస్తాయి. రేయి మొదటి ఆమెన లేచి నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుము అని చెప్పి ఈ పగల్కాల సమయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని బాగు చేసిన దేవుడుగా ఆయన. ఎందుకు ఒకవేళ కష్టం వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చిందని మనము దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడే అర్థం అవుతుంది ప్రియ దేవుడు బిడ్డలారా. తగ్గింపు లేకుండా మనకేది కూడా అర్థం కాదు. నాకే తప్పు లేదు అని చెప్పుకొని ఉన్నంత వరకు నీవు చేసిన తప్పు నీకు అర్థమే కాదు. కానీ ఆ తప్పు ఏమిటో అని అర్థం చేసుకొని ఈ పరాజయం, ఈ అపజయము నా యొక్క జీవితంలో ఎందుకు ఇలా కలిగింది, ఇది రావడానికి కారణం ఏమిటి అని దేవాది దేవుని సన్నిధిలో కాసేపు మళ్ళీ మనం తగ్గించుకున్నప్పుడు మన సమస్య కారణం ఏమిటి అని మనకు అర్థమవుతుంది. దేవుడప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక విషయము నీతో మాట్లాడుతాడు. ఈ నినవే వారు తమ చెడుతనమును ఎప్పుడైతే విస్తరించి ఉన్నారని దేవుడు వచ్చి చూశారండి. వారు 3 రోజు ఉపవాసం ప్రకటించారు. ఆ 3 రోజు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ ఉపవసించి ఉన్నారు. అంతే మాత్రం కాదు, వాళ్ళు పెంచుకున్న వారు ఉన్నట్టుండక పశువులు కూడా ఏమీ మేత ఇయ్యలేదు, ఏ నీళ్ళు కూడా తాగిపోయలేదు. కఠినమైన ఉపవాసం, చాలా క్లుప్తమైన ఉపవాసం దేవుని సన్నిధిలో వారు ప్రకటించారు. రాజు మొదలుకొని చిన్నప్పుడు అనగా పాలు తాగిన పళ్ళతో సహా, ఎడమ చేతులు గుడి చేతులు ఎరిగిన వారి అంటే పాలు తాగుతున్నట్టు పిల్లలు, వారికి ఎడమ చేతిలో గుడి చేతిలో తెలియదు కనుక వారితో సహా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉపవాసించని ఆ ప్రార్థన దేవుడు చూశారు. అంటే వారి క్రియలు తాము చేసిన ఉపవాసం ఎందరికో వేసుకోవచ్చు. ఉపవాసం చేసిన వారు చాలామంది ఉన్నారు. చెడ్డ పనులు విడిచిపెట్టకుండా ఆ చెడ్డ పనులతోనే చెడ్డ అలవాటుతో ఉపవసించిన వారు చాలామంది ఉన్నారు. అదేమి దేవుడు ఆలోచించిన ఉపవాసం కాదు. ఇక్కడ ఏంటంటే తమ చెడుతనము విస్తరించున్నారని దేవుడు చూశాడు. వెంటనే ఆ పట్టణాన్ని రెట్టించి ఉన్నారన్నమాట. ఈ పగల్కాల సమయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవనం దేవుడికి సమర్పించి ఏదైతే తిరుగుబాటు చేశామో వాటి నుండి బయటపడండి. దేవుడి వైపు తిరగండి. ఈరోజు దేవుడు మీ మీదే జాలిపడిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మీరు రక్షించినట్టు దేవుడుగా ఉన్నాడు. ఆయన మీరు చేసిన తిరుగుబాటునే ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకో మర్చిపోయినట్టే. ఒక్కసారి దేవుడు ఏదైనా చేసేది చేసినట్టే మరల దేవుడు చేయడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని తిరిగి రండి, ఆయన వైపుకి రండి. ఈ ఘోరమైనటువంటి కాలము, ఈ ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి కాలములో
మనం దేవుని వైపు మనం తిరుగుతాం. ప్రార్థన తప్ప మరి ఏ విషయము, ఏ సొల్యూషన్ లేదు. ప్రార్థిస్తాం దేవుడితో పాటు. దేవా, ఈ మహామారి నుండి మమ్మల్ని రక్షించము, ఈ కష్టం నుండి దేవా మమ్మల్ని తప్పించము, దేవా మమ్మల్ని కాపాడు దేవా అని మిమ్మల్ని మీరు దేవునిలో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మీ కుటుంబానికి ఏ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు కాపాడు. ప్రార్థన చేసిన వారు ఎక్కడ ఉందో వారి మీద దేవుడు చాలి చూపించిన దేవుడుగా ఉన్నాడు. వారిని కనికరించిన దేవుడుగా ఉన్నాడు. వారి పట్ల దయ చూపిన దేవుడుగా ఉన్నాడు. ఈ దయ కలిగిన దేవుడు నాకును మీకును ఉండినప్పుడు ఆ దేవుని ప్రేమ ఎరిగిన వారుగా మనం ముందుకు సాగుతాం. లోకం వైపు చూస్తే మనకి ఎక్కడ చూస్తే కూడా జాలి ప్రేమ కనిపించదు. ఎక్కడైనా జాలి ప్రేమ ఉండేది తాత్కాలిక మాత్రమే, అది శాశ్వతమైన ప్రేమ కాదు. శాశ్వత ప్రేమ దేవుని యుద్ధ మాత్రము మనకు దొరుకుతుంది. తిరిగి వస్తే అని ఎలాగ మనం చేస్తాడో అది కూడా మనం చూస్తాం. ఒకసారి వాక్యం చూడండి. ఈ యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు మనం దేవునిలో తిరిగి వస్తే దేవుడు మనకి ఏ కార్యం చేస్తాడు అనే విషయం మనం చూద్దాం. నీతిని అనుసరించు వారలారా, నీతిని అనుసరించిన వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న వారలారా ఆలకించుడి. మనుషులు పెట్టిన నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి. అలాంటి మనుషుల్ని భయపడవలసిన అవసరం లేదు. మనుషులు వారి పుకారు చేసిన కార్యం వారి మాటలు విని భయపడవద్దు. అలా మాట విని భయపడడానికి కాదు. నీవు దేవుని ఎత్తుకి రా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేసిన వాడు. ఆయన ప్రత్యేక దేవుని బిడ్డలకు ఉద్దేశం చెప్తున్నాడు. నా మాటలు హృదయంలో ఉంచుకున్న వార్లా. నీ ఎందుకు మనుషులు చెప్పిన మాటను విని భయపడాలి? రండి, నేను మీకు ఆరోగ్యం ఇస్తా, నేను మీకు శక్తి కలుగజేస్తా, నేను మీలో ఉండి గొప్ప కార్యం చేస్తా. వ్యర్థమైన మాటలు విని భయపడకండి. అవును, ఈ కాలంలో చూస్తే సోషల్ మీడియాలో ఒక్కొక్క మాటలు వింటే మనిషికి చాలా భయం వస్తాడు. అలాంటి మాటలు విని మనుషులు ఏమేమో చేస్తుంటున్నారు. చాలామంది భయపడుతున్నారు. ప్రియులారా, సోషల్ మీడియా కాదు, పరిశుద్ధ బైబిల్, పరిశుద్ధ వాక్యము నీకే చెప్పుతుందో ఆ వాక్యమైన చదివి నీవు ధ్యానించి ఆ వాక్యానుసారం జీవించము. ఈ వాక్యమే నీకు మంచి ఒక మెడిసిన్గా ఉంది. ఈ వాక్యమే నీకు నేను ఓదారు చేసిన ఒక తల్లిగా తండ్రిగా. ఈ వాక్యం దేవుడే. ఈ వాక్యమని అనుసరించి ముందుకు సాగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉండినా ఈ మనుషులు చెప్పిన మాట విని భయపడవలసిన అవసరమే లేదు. కన్నీరుతో ప్రార్థన చేయాలి. విలాప వాక్యం 2వ అధ్యాయం 19 వాక్యం అని చదివాం కదా. నీరు కుమ్మరిచినట్టు మొదటి యామనా దేవుని సన్నిధిలో నీ మొరపెట్టు. నీ మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించిన దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తుడు. నీకు కలిగినటువంటి ఆపత్తు కష్టము ఏదైనప్పటికీ కూడా వాటి నుండి విడిపించడకు దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. దేవుడు విడిపిస్తారు. దేవుని వద్దకి రండి ప్రియమైన వారలారా, ప్రార్థన చేయండి. ఏదో సంభవించనుకో అని భయోందన కలిగి ఉండడానికి కాదండి. దేవుని సన్నిధిలోనికి తిరిగి రండి. దేవుడితో ప్రార్థన చేయండి. ఆయన తప్పకుండా మీ మొర ఆలకించి మిమ్మల్ని స్వస్థపరిచిన వాడుగా ఆయన. దేవుని వాక్యం మనం విన్నారు కదా, ఆయన మనల్ని చించి ఉన్నారు. రండి, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడుగా ఆయన. ఆయన స్వస్థపరచబోతున్నాడు. దేవుని వైపు తిరగండి, దేవుని వైపు రండి. ఈ దేవాది దేవుడు అప్పుడు మనల్ని బాగు చేసిన వాడుగా ఆయన. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 వాక్యము ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 వచనం. కాబట్టి యెహోవా ఇలాగే సెలవిస్తున్నాడు,
నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండును. చూసారా, ఏది నీచమో ఏది ఘనముగా ఉన్నదో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలనే ఉండదు. అవునమ్మా, దేవాది దేవుడు మనకు మంచి మార్గము చూపించాడు. ఈ దేవుల మార్గం ఉండి నీచమైన కార్యాలు, నీచమైన దుష్ట విచారాలు, వాటి నుండి మనం బయటపడి దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుని యొక్క మహిమను పొందుకున్న వారుగా మనం దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఎవరు విని ఆయన వైపు తిరిగి ఉన్నారో వారందరూ దీవించబడ్డారు. ఈ పగలకాల సమయం ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు ఏమేమి ఓదార్పు కలిగజేస్తుందో అర్థం చేసుకోండి. తిరిగి రండి, ఆయన సన్నిధికి తిరిగి రండి. ఆయన మీకు మేలు కలుగజేసేవాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడినటువంటి వాక్యం మీ జీవనంలో ఎక్కడ ఏ విషయములైనా తిరుగుబాటు చేసి దేవుని ఎదురు దూరం ఉన్నట్లయితే తిరిగి రండి. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఆయన ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధ దేవుడు, ఈ వాక్యం దిశల్లో వచ్చి మాట్లాడటకు నీ శక్తిని బలమే మాకు దయచేసిన దాన్ని బట్టి వందనాలు అందిస్తాను. ఈ పగలకాల సమయం ఈ వాక్యమైన మీ ప్రజలందరినీ దీవించిన ఆశీర్వదించు. వారి వారి శ్రమల నుండి, కష్టం నుండి, వారి యొక్క పొరపాటు నుండి వారిని విడిపించి, తప్పించి, రక్షించి ఈ సన్నిధిలో చక్కగా నిరాకరణ సమయం వరకు నిలబడటకు శక్తి, బలము, జ్ఞానము నీ బిడ్డలకు దయచేసి ప్రార్థిస్తున్నాను. నీ కృప చేత నింపమని, నీ శక్తితో నింపమని, ఈ వాక్యానుసార జీవనం జీవించడానికి వారికి శక్తి బలం దయచేసి మాకందరికీ అలా కలిగించమని ప్రార్థిస్తున్నాను. అదే విధముగా ఎవరైనా అనారోగ్య చేత బాధపడిన వారైతే ఉండిన ఎడల వారిని ముట్టుకు దేవా తాకుము స్వస్థపరచు. నీ గాయపడిన హస్తం వారి మీద చాపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేలుతో నింపమని ఆయన. ఎవరు కూడా దుఃఖంతో, వేదనతో, బాధతో ఉండకూడదు. అందరికీ సమాధానం వర్ధలు చేయదు. అందరినీ కాపాడు. యేసుక్రీస్తు దేవా నిజమైన దేవుడు అని లోకమంతా తెలుసుకున్నట్లు దేవా వారి యొక్క హృదయము నీ వైపు తిప్పుమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించి మేలుతో అసలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడు మీతో మాట్లాడినాడు. నిజమే, ఆ వాక్యం అనుసరించి ముందుకు సాగండి. దేవుడు మీ దీవించుగాక. ఆమేన్.